பக்கம் போனவன தேட மெல்ல மூச்சு தள்ள என் ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చి కొంచెం పులుసు పెట్టాను. తలకాయ, తోక ముక్కలు, అవి కొన్ని ముక్కలు ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఫిష్ ఫ్రై ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలి, ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫిష్ ముక్కలు ఇలా సన్నగా కట్ చేయించుకోవాలండి. ఇవి పులుసుకైతే కొంచెం పెద్దగా లావుగా కట్ చేయించుకోవాలి. ఫ్రైకి చిన్నగా ఇలా సన్నగా కట్ చేయించుకోవాలండి. అప్పుడే చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, మంచిగా ఈ మసాలా అంతా కలిపేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి. చాలా ఈజీ అండి. పిల్లలు ఫిష్ కర్రీ తినమంటే అంత ఇష్టంగా తినరు, తినిపించాలి మనం. అదే ఈ ఫిష్ ఫ్రై అయితే వాళ్ళే ఇష్టంగా తినేస్తారు. ఒక హాఫ్ నిమ్మరసం కూడా పిండేశాను. తర్వాత ఒక స్పూను ఆయిల్ కూడా వేసానండి ఈ మసాలాలో. మంచిగా ఇలా ఆయిల్ కూడా పోసేసుకొని మసాలా అంతా ముందు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని చేప ముక్కలకి మంచిగా పట్టించేస్తానండి మసాలాని. చూసారు కదా, ఇలా మంచిగా ముక్కలకి ఈ మసాలా మొత్తం పట్టుకోవాలి. అప్పుడే ఫిష్ ఫ్రై టేస్టీగా ఉంటుందండి. మంచిగా ఇలా ముక్కలకి ఫిష్ పట్టించేసేయాలి. వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందండి, టీవీ చూస్తున్నారు ఇంట్లో, అందువల్ల ఇగ్నోర్ చేసేయండి. మంచిగా ఇలా ముక్కలకి ఈవెన్గా మసాలా మొత్తం పట్టాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఇలా మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిష్ ఫ్రై చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి, ఈజీ అండ్ టేస్టీ. ఫిష్ కూడా చాలా టేస్టీగా, అంటే బాగుందండి, ఫ్రెష్గా ఉంది ఫిష్, అందువల్ల టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మంచిగా ఇలాగా ఫ్రై కలిపేసుకున్నానండి. మ్యాగ్నేట్ చేసేసుకోవాలి మొత్తం ఇలాగా ఈవెన్గా. ఈ ముక్కలకి మంచిగా అలా కలపటం వల్ల ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఆ మసాలా అంతా ముక్కలకి చక్కగా పట్టిద్ది. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా ఈ మసాలాలో కలిపేసి వేసేసుకోవాలండి. కలిపి పెట్టేసుకోవాలి. నేను మర్చిపోయాను, ఇప్పుడు కలిపేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా ఈ ఫిష్ ఫ్రై చేసేటప్పుడే ఈ కరివేపాకు కూడా ఇలాగ ఫ్రై చేసి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఈ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నేనైతే ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను. తర్వాత ఫ్రై చేసేస్తున్నాను. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఫిష్ ఫ్రై చాలా బాగా వచ్చిందండి, సూపర్ ఉంది. అలాగే ఫిష్ చెప్పాను కదా, తల, తోక, నడుము ముక్కలు అవి పులుసు పెట్టానండి. ఆల్రెడీ మన వీడియోలో, మన ఛానల్లో చేపల పులుసు ఉందండి, అందుకనే నేను పులుసునంతా మొత్తం వీడియో తీయలేదు. ఈ చేపల పులుసు ఫిష్ ఫ్రై అండి ఈరోజు సండే స్పెషల్. ఈ చేపల పులుసులో ఈ పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఉప్పు, పులుపు, కారం అన్నీ పట్టుకుని ఫిష్ పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి. ఈ చేపల పులుసు అనేది ఉదయం ఇప్పుడు ఉండగానే కన్నా ఈవినింగ్కి, రేపటికి ఇంకా బాగుంటుందండి. ఫిష్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చిందండి, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవార్ ఛానల్. ఓకే, బాయ్ అండి.